హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్కెట్ సంబంధించిన వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ మేజర్ న్యూస్ కూడా కవర్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ, మనకి లాస్ట్ వీక్ లో స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అండ్ బిఫోర్ దట్ ఒక్కసారి ఓవరాల్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్రీవియస్ గా మనకి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చింది. అండ్ అగైన్ ఒక లాంగ్ కన్సాలిడేషన్. అండ్ రీసెంట్ గా 2 weeks బ్యాక్ ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయింది. అండ్ అగైన్ ఆ ప్రాఫిట్ బుకింగ్ ఇంకా స్టిల్ కంటిన్యూ. సో లాస్ట్ వీక్ లో కూడా ఆల్రెడీ ఏదైతే బుల్ మార్కెట్ వచ్చిందో దానికి పుల్ బ్యాక్ అవుట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం విట్నెస్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ లో మార్కెట్ లో ఏదైతే మనకి నెగిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ ఫాల్ వచ్చిందో దీనికి మేజర్ రీజన్స్ ఏంటో మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గ్లోబల్ ట్రేడ్. సో మనకి July 9th వచ్చేసరికి యూఎస్ ట్యాక్స్ టారిఫ్ సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అండ్ అగైన్ అది August 1st కి పోస్ట్ పోన్ అయింది. సో దీనికి రిలేటెడ్ గా మార్కెట్ లో ఒక అవుట్పుట్ రావాల్సి ఉంది. అండ్ అగైన్ అది పోస్ట్ పోన్ అవడం వల్ల అగైన్ ప్రీవియస్ కి ఏదైతే ఒక పానిక్ సిచువేషన్ క్రియేట్ అయిందో అది ఇంకా ఫర్దర్ గా టిల్ August వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది Q1 రిజల్ట్స్. సో మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ వీక్ లో మనకి ఐటీ సెక్టర్ అండ్ ఆటో సెక్టర్ సంబంధించిన మేజర్ లీడింగ్ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో మనం పర్టికులర్ గా టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ ఆటో సెక్టర్ సంబంధించిన టాటా మోటార్స్, ఈ కంపెనీకి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఈ కంప్లీట్ గా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్. అండ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ స్టాక్స్ లో కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్లియర్ గా విట్నెస్ చేస్తాం. అండ్ ఆ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చిన నెగిటివ్ సెంటిమెంట్ ఎంటైర్ ఆ పర్టికులర్ సెక్టర్ మీద అండ్ ఓవరాల్ గా మార్కెట్స్ మీద కూడా నెగిటివ్ ప్రభావం చూపించినాయి. అండ్ దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక పారామీటర్ FIS సెల్లింగ్. సో డ్యూ టు దిస్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల లైక్ మనకి లాస్ట్ వీక్ మార్కెట్స్ లో మన పర్టికులర్ ఇండియన్ మార్కెట్స్ లో FIS ఆల్మోస్ట్ 6,000 crores సెల్ చేశారు. సో మన ఇండియన్ మార్కెట్స్ నుంచి బిగ్ లెవెల్లో మనీ విత్డ్రాల్ జరిగింది. ఇది కూడా లాస్ట్ వీక్ లో మార్కెట్ ఫాల్ కి మేజర్ కాంట్రిబ్యూషన్ కింద మనం డిస్కస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే సేమ్ రీజన్స్ అండి, ఆల్మోస్ట్ సేమ్ రీజన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్లోబల్ ట్రేడ్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అది అగైన్ August 1st పోస్ట్ పోన్ అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ ఇమీడియట్ గా ఉండకపోవచ్చు. కాకపోతే దానికి సంబంధించిన ఏదైనా అవుట్పుట్ కానీ దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో రెగ్యులర్ గా చెక్ చేసుకుందాం. బట్ మనకు ఎక్కువగా ఫోకస్ చేస్తుంది Q1 రిజల్ట్స్. ఎందుకంటే మనకి ఇండియాలో ఎప్పుడైతే క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో మనకి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా విట్నెస్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ రీజన్ ఆర్ స్ట్రాంగ్ న్యూస్ లేనప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ లో క్వార్టర్ రిజల్ట్స్ నడుస్తున్నట్లయితే బేస్డ్ ఆన్ ఈ రిజల్ట్స్ పాజిటివిటీ ఆర్ నెగిటివిటీ మార్కెట్ డైరెక్షన్ తీసేసుకునేది. అండ్ లాస్ట్ వీక్ లో ఏదైతే గ్లోబల్ ట్రేడ్ సంబంధించిన అవుట్పుట్ ఉందో అది పోస్ట్ పోన్ అవడం వల్ల దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఎంటైర్ వీక్ మొత్తం మనం స్ట్రాంగ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే విట్నెస్ చేయబోతున్నాం. అండ్ ఇందులో కూడా మనం పర్టికులర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ వీక్ నెక్స్ట్ అప్కమింగ్ వీక్ లో మోర్ దాన్ 120+ కంపెనీస్, లార్జ్ క్యాప్ సంబంధించిన కంపెనీస్ వాటికి సంబంధించిన క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. ఇందులో టాప్ లీడింగ్ కంపెనీస్ అన్ని ఉన్నాయండి. సో పర్టికులర్ గా మనం రిలయన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, L&T, ITC, ఇలాంటి ఇండస్ట్రీ లీడింగ్ కంపెనీస్ అన్ని కూడా, లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. సో ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అవుట్పుట్ అనేది మార్కెట్ ఒక డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో నెక్స్ట్ వీక్ మొత్తం కూడా మనం ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అవుట్పుట్ ని మనం క్లీన్ గా అబ్జర్వ్ చేసుకుని దాని తగ్గట్టు ట్రేడ్ ప్లాన్ ని డిసైడ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్ విచ్ వీ నీడ్ టు ఫోకస్. అండ్ అగైన్ దీంతో పాటు మన FIS యాక్టివిటీ ఎలా టర్న్ అవుతుందో కూడా మనం డైలీ బేసిస్ చెక్ చేసుకోవాలి. సో ఈ 2 things అయితే మనం నెక్స్ట్ వీక్ వరకు మనం ఫాలో అవుతూ సో దీని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్స్లో ఇప్పుడు ఇదే ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ నుంచి రివర్సల్ అవ్వచ్చు ఒకసారి చూసుకుంటే మనకి ప్రీవియస్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఇంపార్టెంట్ స్వింగ్ హైస్, కామన్ స్వింగ్ హైస్ని కనెక్ట్ చేసుకుంటే సో మీకు సమ్వే క్లోజ్ టు ఎగ్జాక్ట్ 25,000 వరకు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయినా సో మేబీ ఒకవేళ రివర్స్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యాక్షన్. సో 25,000 దగ్గర నుంచి మార్కెట్స్ టర్న్ అయితే తీసుకోవచ్చు ఇఫ్ సో క్వార్టర్లీ రిజల్ట్స్ పాజిటివ్ ఉంటే. అలా కాకుండా ఈ టాప్ లీడింగ్ కంపెనీస్ అన్ని కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ నెగిటివ్ ఉంటే డెఫినెట్లీ ఈ లెవెల్ బ్రేక్ చేసి అగైన్ మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. సో ఒకసారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. లోవర్ లెవెల్స్కి వెళ్ళిపోయి
సో ఫస్ట్ నిఫ్టీ ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ మెన్షన్ చేసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ మనం ఆల్రెడీ నేను ఇక్కడ లెవెల్స్ మెన్షన్ చేసుకున్నాను. సో మేజర్ లెవెల్స్ నెక్స్ట్ వీక్ మండే కానీ ఓవరాల్ నెక్స్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేసిన ఫోకస్ చేసిన మేజర్ లెవెల్స్ వచ్చేసరికి సో ఇమీడియట్ గా మనకి 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో టెక్నికల్ పరంగానే కాదు, మీరు ఆప్షన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,000 దగ్గర ఉంది కాబట్టి మేబీ ఈ ఫాల్ ఫర్దర్ గా కంటిన్యూ అయితే ఇక్కడ ఆ ఫాల్ కి స్టాప్ పడవచ్చు లేదా ఐదర్ రివర్సల్ కూడా జరగవచ్చు. బట్ ఏదేమైనా ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే షార్ట్ పొజిషన్స్ తీసుకుని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యే లెవెల్. సో దానివల్ల ఒక టెంపరీ రివర్సల్ కూడా రావచ్చు కాబట్టి దీని ఒక ఇంపార్టెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు ఫర్దర్ గా 25,300 విల్ బి ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. సో మండేకి అండ్ అలాగే నెక్స్ట్ వీక్కి మనం ఓవరాల్గా ఈ రేంజ్ని ఫోకస్డ్గా అబ్జర్వ్ చేయాలి. దిస్ ద సపోర్ట్. సో ఈ 2 లెవెల్స్ దగ్గర కనుక మీకు మార్కెట్ అవైలబుల్ అయితే మీరు బెస్ట్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి అండ్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడానికి హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది. సో ఈ 2 లెవెల్స్ దగ్గర మేజర్గా మనం ట్రేడ్స్ తీసుకోవడానికి ఫోకస్ చేద్దాం. సో బట్ సెంటిమెంట్ చాలా క్లియర్ అండి. ఓవరాల్గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ అగైన్ ఇక్కడ మార్కెట్ రివర్స్ అవడానికి ట్రై చేస్తుంది. అండ్ అగైన్ జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ గ్లోబల్ మార్కెట్ టెన్షన్స్ వల్ల అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేయడం అండ్ దీంతో పాటు క్వార్టర్లీ రిజల్ట్స్ నెగిటివ్ ఉండడం వల్ల కూడా మార్కెట్ అగైన్ బ్యాక్ టు సెల్లింగ్ ఏరియాలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్ మార్కెట్ సెంటిమెంట్ ఫర్ ఇంట్రాడే పర్పస్ ఇస్ క్లియర్లీ నెగిటివ్. సో జనరల్ గా మార్కెట్స్ నెగిటివ్ ఉన్నప్పుడు సో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా సింపుల్ అండి. సెల్ ఆన్ రైజ్, ఐదర్ సెల్ when support breaks, support level breaks. సో ఈ 2 క్రైటీరియాస్ బట్టి మనం మండేకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ సెల్ ఆన్ రైజ్ ఫస్ట్ సెటప్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్స్ కనుక లైక్ ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన లేదా మైనర్ గ్యాప్ అప్ జరిగి ఒకవేళ మార్కెట్ రివర్స్ కనుక అయితే సో ప్రీవియస్గా మనకి ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే మనకి బ్రేక్అవుట్ జరిగి బిగ్ కరెక్షన్ ఫాలో అయిందో అలాగే ప్రీవియస్గా అదే లెవెల్ దగ్గర కూడా మనకి మల్టిపుల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి సో బై ఛాన్స్ ఈ వీక్లో కానీ లేదా మండే అయినా సరే మార్కెట్ ఈ లెవెల్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ నుంచి అగైన్ సెల్ సిగ్నల్స్ ఎక్కువగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 25,300 విల్ బి ద బెస్ట్ షార్టింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఒకవేళ మార్కెట్స్ రైజ్ అయితే మనం ఇక్కడ నుంచి రివర్సల్ సిగ్నల్ వచ్చినప్పుడు అక్కడ షార్టింగ్ చేసుకుందాం. ఇఫ్ నాట్ సో ఒకవేళ మార్కెట్ ప్రీవియస్ ఇంట్రాడే లో లైక్ ఫ్రైడే ఏదైతే లో పాయింట్ ఉందో సమ్వే క్లోజ్ టు 25,120, 130 లెవెల్ అది కనుక క్లియర్గా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తా మనం ఇక్కడ షార్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ అండ్ రైజ్ అయినప్పుడు దిస్ ఈస్ ద సెకండ్ లెవెల్. ఈ 2 లెవెల్స్ దగ్గర మండే కానీ లేదా నెక్స్ట్ వీక్ మొత్తం మీద మనం షార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా రేపు ఒకవేళ మార్కెట్ కనుక బిగ్ గ్యాప్ డౌన్ జరిగితే ఆల్మోస్ట్ మీకు గ్యాప్ డౌన్ ఎక్కడ జరుగుతుంది సపోర్ట్ దగ్గర గ్యాప్ డౌన్ కనుక జరిగితే మీరు అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే మీకు మార్కెట్స్ అనేది ఎప్పుడైనా సపోర్ట్ దగ్గర గ్యాప్ డౌన్ జరిగినా రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ జరిగినా ఇమీడియట్ రివర్సల్స్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డైరెక్షన్ కి రివర్స్ డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే సో ప్రీవియస్ గా ఇక్కడ షార్ట్ చేసిన వాళ్ళు లేదా ఈ లెవెల్ టాప్ లెవెల్ దగ్గర షార్టింగ్ ఫ్రెష్ సెల్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మార్కెట్ ఓపెనింగ్ సపోర్ట్ లెవెల్ నథింగ్ బట్ వీళ్ళందరూ టార్గెట్ ఎక్కడ ఉంటుంది ఇదే కదా. సో టార్గెట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిన వెంటనే వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతారు. సో దానివల్ల ఇమీడియట్ గా ఒక రివర్సల్ సిగ్నల్ కూడా రావచ్చు. కాబట్టి మార్కెట్ ఒకవేళ మండే గ్యాప్ డౌన్ అది కూడా సపోర్ట్ దగ్గర గ్యాప్ డౌన్ జరిగితే మనం ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవద్దు అండ్ అలాగని రివర్సల్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి మనం షార్టింగ్కి వెళ్దాం. సో ఒకవేళ మార్కెట్ ఒకవేళ రివర్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు జోన్ వస్తుంది నేను చెప్పాను కదా. సో ఇంట్రాడే లో లేదా ఈ పాయింట్ దగ్గర మాత్రమే సెల్ చేస్తాం. అండ్ ఒకవేళ మార్కెట్స్ మనం అప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే మండే మోస్ట్లీ పాసిబుల్ అయితే కాదు. మార్కెట్ 25,300 బ్రేక్ చేసి అప్ సైడ్ ఇమీడియట్ గా వెళ్ళేంత పాజిటివ్ సెంటిమెంట్స్ పాజిటివ్ న్యూస్ ఇమీడియట్ గా ఇప్పుడు లేదు. కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్ లో ఒకవేళ 25,300 క్రాస్ చేసి అట్లీస్ట్ ఒక 1 hour ఆర్ 1 day క్యాండిల్ కనుక మనకి సస్టైన్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్స్ గురించి థింక్ చేద్దాం. అప్పటి వరకు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ దీంతో పాటు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పటికీ మన ఇండియా విక్స్ అనేది రైజ్ అవ్వట్లేదు. స్టిల్ ఇండియా విక్స్ బిలో 12 కంటే తక్కువ ఉంది ఆర్ క్లోజ్ టు 12 దగ్గర ఉంది. ఇంకా లో విక్స్ మార్కెట్స్ కాబట్టి ఆప్షన్ బయింగ్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఆప్షన్ బయింగ్ ఇన్ ది సెన్స్ డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ అంటే ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతున్నట్లయితే డైరెక్ట్ గా పుట్ ఆప్షన్ తీసుకునే ట్రేడ్స్ ఎవరైతే చేస్తారో దాన్ని అవాయిడ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఒక పుట్ ఆప్షన్ బై చేసే బదులు బేర్ కాల్ స్ప్రెడ్ లైక్ ఒక కాల్ ఆప్షన్ సెల్ చేసి ఇంకొక కాల్ ఆప్షన్ బై చేసుకోండి. ఇలా స్ప్రెడ్స్ తీసుకోవడం వల్ల మీకు లాస్ మినిమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ బిగ్ ప్రాఫిట్స్ రాకపోవచ్చు బట్ బిగ్ లాస్ అయితే రాదు. విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే హెడ్జింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి లేదా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకసారి మన సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందామండి. సో సెన్సెక్స్ కూడా సేమ్ సెంటిమెంట్ అండి. నిఫ్టీ లాగే మనం ఇంక్రీజ్ అయిన ప్రతిసారి షార్ట్ పొజిషన్ వెళ్దాం లేదా సపోర్ట్ బ్రేక్ చేసినా మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ విల్ బి ఇమీడియట్ రెసిస్టెన్స్ వీ హ్యావ్ ఇట్
82,800 దగ్గర నుంచి 83,000 వరకు మీకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఆ లెవెల్ క్లియర్గా బ్రేక్ చేస్తుంది కాబట్టి, సో ఒకవేళ రేపు మనకి షార్టింగ్ ఫ్రెష్ షార్ట్ బూస్ తీసుకోవాలనుకుంటే ప్రీవియస్ డే ఇంట్రాడేలో లైక్ ఫ్రైడేలో ఏదైతే బ్రేక్ చేస్తుందో అక్కడ మనం ఫస్ట్ షార్ట్ చేసుకోవడానికి, ఏదో ఒకవేళ మార్కెట్ కనుక రివర్సల్ జరిగితే, సో అగైన్ మనం ఇంత మెన్షన్ చేసినాం కదా, ఈ జోన్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు సెకండ్ పొజిషన్ ఇక్కడ కూడా షార్ట్ చేసుకోవచ్చు సెన్సెక్స్లో. అండ్ ఒకవేళ మార్కెట్ ఇంకా ఫర్దర్గా ఫాలో అయితే ఇమీడియట్ సపోర్ట్ విల్ బి అట్ సమ్వేర్ క్లోజ్ టు 82,000 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంది. అక్కడ వరకు కూడా మనం ఏ షార్ట్ పొజిషన్ తీసుకున్నా అక్కడ వరకు టార్గెట్స్ హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ సెన్సెక్స్ లో కూడా రేపు గ్యాప్ డౌన్ సమ్వేర్ క్లోజ్ టు 82,000 లెవెల్ దగ్గర కనుక గ్యాప్ డౌన్ జరిగితే ఆ టైప్ ఆఫ్ గ్యాప్ డౌన్ ఇమీడియట్ గా అవాయిడ్ చేసి ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ నిఫ్టీ లాగే బట్ లెవెల్స్ ఒకటి మనం కొత్తగా మాట్లాడుకున్నాం. అండ్ దీంతో పాటు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో మేజర్ లీడింగ్ స్టాక్స్ అయినా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ క్వార్టర్లీ రిజల్ట్స్ రాబోతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్టాక్ లాగా ఒక డైరెక్షనల్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రిజల్ట్స్ బట్టి. సో బట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ రీసెంట్ స్వింగ్స్ ఏం బ్రేక్ అవ్వలేదండి. నిఫ్టీ సెన్సెక్స్ లాగా రీసెంట్ కొత్త సపోర్ట్ బ్రేక్ చేసి బ్యాక్ టు జోన్ అయితే ఇంకా రాలేదు. సో 56,600 దగ్గర మనకి ఇంకా సపోర్ట్ మార్కెట్ హోల్డ్ అవుతుంది. సో ప్రీవియస్గా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి, సో ఇది కనుక మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ జరిగితే మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి 56,600 బ్రేక్ చేసిన షార్టింగ్ వెళ్దాం. ఒకవేళ ఇది బ్రేక్ చేయకుండా ఒకవేళ మార్కెట్ సమ్ గ్యాప్ అప్ జరిగితే మనకి 57,000 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ కూడా మనం షార్టింగ్ పొజిషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ అండ్ దిస్ సెకండ్ లొకేషన్, ఈ 2 షార్ట్స్ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ మనకి ఒకవేళ మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ఫర్దర్గా ఫాలో అనేది వస్తే 56,000 వరకు మనం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం టార్గెట్స్ నథింగ్ బట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత. సో దిస్ విల్ బి ద ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, రైట్? సో లాస్ట్ వీక్లో ఏదైతే మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్స్ లైక్ పర్టికులర్లీ క్వార్టర్లీ రిజల్ట్స్, ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్, గ్లోబల్ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అవి ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సేమ్ రిజల్ట్స్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఖచ్చితంగా మనం ఇంట్రాడే ట్రేడ్స్ ఏం తీసుకున్నా సరే, సో ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ని, ఎఫ్ఐఎస్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకుని వాటిని ట్రాక్ చేసుకుంటూ వాటి యొక్క అవుట్పుట్ బట్టి ట్రేడ్ ప్లాన్ అనేది నెక్స్ట్ వీక్ మొత్తం ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఇండియా వీక్ స్టిల్ ఇంకా లో వాల్యూస్ దగ్గర ఉంది కాబట్టి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేని వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ లో ఇంట్రాడే ఆప్షన్స్ ట్రేడింగ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ మీరు ఒక మినిమం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటే ప్రాపర్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ లేదంటే ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.